సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకవైపు విచారణ కొనసాగుతుండగానే మరోవైపు విచారణ కోసం సిట్ ఏర్పాటు చేసింది. ఐజీ రవిప్రకాష్ ఆధ్వర్యంలో మరో 3 సభ్యులతో సిట్ ఏర్పాటు చేసింది. పశ్చిమ గోదావరి ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, అల్లూరి సీతారామరాజు ఎస్పీ అమిత్ బర్దార్, బాపట్ల అడిషనల్ ఎస్పీ సుధాకర్ను సభ్యులుగా నియమించింది. వీలైనంత త్వరగా మిస్సింగ్ మిస్టరీని ఛేదించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించింది. మరోసారి సాయి కృష్ణ అదృశ్య మిస్టరీలో సిఐ నాగరాజ్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే సిఐ నాగరాజును సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఇవాళ రేపో ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇవాళ ఉదయం నుంచి సింగ్ నగర్లోని సిఐ నాగరాజు ఆయన నివాసంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రశ్నిస్తూ ఉన్నారు. నాగరాజు ఇంటి వద్ద పోలీసులను మోహరించారు. సిఐ నాగరాజుపై హత్య, అక్రమ నిర్బంధం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. 2 రోజుల నుంచి దర్యాప్తు బృందాలు టాస్క్ ఫోర్స్ కృష్ణలంక స్టేషన్ సిబ్బందిని విచారిస్తున్నారు. వీరి నుంచి స్టేట్మెంట్ల రూపంలో కీలక వివరాలు రాబడుతున్నట్లు సమాచారం. ఏసీపీ దైవ ప్రసాద్ నేతృత్వంలోని దర్యాప్తు బృందం నిన్న కూడా కృష్ణలంక స్టేషన్లో పలువురిని విచారించింది. వారి నుంచి స్టేట్మెంట్ నమోదు చేశారు. ఆరోపణలు ట్యాంపరింగ్కు అవకాశం లేని విధంగా కేంద్ర హోంశాఖ రూపొందించిన ఈ సాక్ష్య టూల్ ద్వారా విచారించిన వారి వాంగ్మూలాలను వీడియో రికార్డ్ చేస్తున్నారు. సాయి కృష్ణ శవాన్ని శ్మశాన వాటికలో దహనం చేశారని అతని తల్లి ఆరోపించడంతో అక్కడ విచారించారు. పట్టమట సిఐ పవన్ కిషోర్ కృష్ణలంకలోని స్వర్గపురికి వెళ్లి కంప్యూటర్లో ఆయా తేదీల్లో దహనం చేసిన మృతదేహాల వివరాలను పరిశీలించారు. మృతదేహాల వివరాలు నమోదు చేసిన పుస్తకాన్ని పరిశీలించారు. ఆపరేటర్ భాష, కాటి కాపరి శివ మొబైళ్లను స్వాధీనం చేసుకుని విచారణకు తీసుకువెళ్లారు. గత నెల 23 నుంచి 26 వరకు అంత్యక్రియలు జరిగిన అనాథ శవాల వివరాలను తీసుకున్నారు. మే 23న రాత్రి 8 గంటల సమయంలో 45, 50 ఏళ్ల వయసున్న 2 అనాథ మృతదేహాలను పోలీసులు స్వర్గపురికి తెచ్చినట్లు సిబ్బంది తెలిపారు. వీటిలో ఒకదాన్ని బస్టాండ్ వద్ద, మరొకటి కాళికామాత గుడి ఎదుట గుర్తించారు. వాటిని అక్కడ ఉంచేందుకు సిబ్బంది తొలుత నిరాకరించినట్లు, అనంతరం డివిజన్ శానిటరీ ఇన్స్పెక్టర్ సిఫార్సుతో ఫ్రీజర్లో ఉంచి 24 మధ్యాహ్నం దహనం చేసినట్లు చెప్పారు.